మకర దేవత కథ 16వ భాగం. సముద్ర తీరం నుంచి వినవచ్చిన కేకలు ఎవరివో తెలుసుకునేందుకు వెళ్ళిన శివదత్తుడికి, అతడి అనుచరులకు సముద్రపు దొంగల నాయకుడైన సముద్రకేతుడు కనిపించాడు. అతడి బారి నుంచి తప్పకు పారిపోతున్న ఇద్దరి స్త్రీలు అడవిలోకి పరిగెత్తారు. వారిని వెన్నంటి వస్తున్న సముద్రకేతుణ్ణి శివదత్తుడు ఎదుర్కొన్నాడు. తర్వాత శివదత్తుడు తన అనుచరులతో చెట్ల చాటుకు పారిపోయేంతలో ఒడ్డుకు చేరిన 2 పడవలలో నుంచి కేకలు పెడుతూ కొందరు సముద్రపు దొంగలు కిందకి దిగారు. బాగా అలసిపోయిన సముద్రకేతుడు కత్తిని అక్కడ ఇసుకలో గుచ్చి రొప్పుతూ, హేయ్, వాళ్ళంతా చెట్ల చాటుకు పారిపోయారు, ఇంతదాకా మీరేం చేస్తున్నారు అంటూ తన అనుచరుల్ని కసిరాడు. తరువాత స్త్రీలు పారిపోయిన వైపుకేసి చెయ్యి చూపుతూ, ఒక్క 20 మంది మాత్రం ఇక్కడ ఉండి తతిమ్మ వాళ్ళు ఆ ఆడదెయ్యాలను వెతికి పట్టుకురాండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రపు దొంగలు బిలబిలమంటూ అడవికేసి పరిగెత్తారు. సముద్రకేతుడి ఆజ్ఞలను శివదత్తుడు విన్నాడు. అతడు తన అనుచరులతో గుబురుగా పెరిగిన పొదల చాటున ఉండి ఇదంతా గమనిస్తున్నాడు. శివదత్త, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? చూస్తూ ఊరుకుంటే ఆ స్త్రీల ఇద్దరిని ఈ సముద్రపు దొంగలు తిరిగి పట్టుకోగలరు అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు నిస్సహాయంగా తల ఊపి, ఇప్పటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం 8 మందిమి అసాఖ్యాకంగా ఉన్న ఈ సముద్రపు దొంగలను ఎదిరించితే సర్వనాశనం అయిపోతాం. ఈసరికి ఆ స్త్రీలిద్దరూ అడవిలోకి చాలా దూరం పారిపోయి సురక్షితంగా దాక్కోగలరని ఆశిద్దామన్నాడు. ఓ అరగంట గడిచేసరికి అడవి ప్రాంతమంతా మార్మోగేలా దొంగల కేకలు వినిపించాయి. కొద్దిసేపటికల్లా వాళ్ళు సముద్రకేతుణ్ణి సమీపిస్తూ, అయ్యా, ఆ ముసలిది కనపడలేదు, దీన్ని మాత్రం పట్టుకోగలిగాం అంటూ అతి సౌందర్యవతి కన్యదొకదాన్ని తమ నాయకుడి దగ్గరకు పట్టుకువచ్చారు. అహహా అంటూ సముద్రకేతుడు నవ్వి, మనకు డబ్బు తెచ్చి పెట్టేది ఇదే. ఆ ముసలిది తిండి దండగా తప్ప మరెందుకు కొరగాదు. ఇక పడవలెక్కండి అంటూ వెనుతిరిగి, అన్నట్టు ఇక్కడ చేరిన ఆ కొత్త వాళ్ళెవరో గుర్తుపట్టారు కదా, ఈ ప్రదేశం కూడా మరిచిపోకండి. వీలైనప్పుడు వచ్చి వాళ్ళందర్నీ వేటాడాలి అన్నాడు రోషంగా. సముద్రకేతుడి 4 పడవలు తీరం నుంచి లోపలకు బయలుదేరాయి. శివదత్తుడు ఆ పడవలకేసి క్షణకాలం చూసి, ఇక ప్రస్తుతానికి మనం చేసేది ఏమీ లేదు, భోజనాలు ముగిద్దాం పదండి అనేంతలో అల్లంత దూరం నుంచి ఎవరో స్త్రీ రోదిస్తున్న ధ్వని వినబడింది. శివదత్తుడు ఆశ్చర్యపోతూ మందరదేవుడి కేసి చూసి ఆ రోదన ధ్వని వచ్చిన వైపుకు బయలుదేరాడు. అనుచరులందరూ అతన్ని అనుసరించి శివదత్తుడు తన అనుచరులతో కొద్దిసేపటికల్లా ఆ స్త్రీ ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, సముద్రకేతుడి బారి నుంచి ప్రయత్నించిన 2 స్త్రీలలో ఒకరు. శివదత్తుడు ఆమెను సమీపించి, అమ్మా, మీరెవరు? మీ పేరేమిటి? మీ ప్రదేశం ఏది అని ప్రశ్నించాడు. ఆ స్త్రీ శివదత్తుడి ప్రశ్నలు వింటూనే ఉలిక్కిపడి తల ఎత్తి అతడి కేసి చూసి భయభాంతురాలయ్యింది. అది గమనించిన శివదత్తుడు, అమ్మ, మా నుంచి మీకు ఎలాంటి కీడు రాదు. మీరు మరొక యువతితో సముద్రకేతుడి బారి నుంచి పారిపోవడం మేము చూసాం. నా అనుచరులు 8 మంది కన్నా ఎక్కువ లేరు. ఈ కొద్ది మందితో దాదాపు 20 మందిని సముద్రపు దొంగలను ఎదిరించటం ప్రమాదకరమని ఊరుకున్నాను అన్నాడు. స్వయంప్రభను ఆ క్రూరులు తిరిగి పట్టుకుపోయారు అంటూ ఆ స్త్రీ బిగ్గరగా విలపించసాగింది. శివదత్తుడు ఆమె దుఃఖాన్ని వారించేందుకు, తను సహాయపడగలనన్న ధైర్యం ఆమెకు కలిగించేందుకు తన కథ యావత్తూ ఆమెకు క్లుప్తంగా చెప్పాడు. అంతా విన్న ఆ స్త్రీ ఏడుపు మాని, అయ్యా, నా పేరు దేవమాయే, మాది శమన ద్వీపం. 10-12 ఏళ్ల క్రితం నన్ను ఈ సముద్రకేతుడు బందీగా పట్టుకున్నాడు. అప్పటి నుంచి వాడి దగ్గర బానిసగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు వాడు బంధించుకుపోయిన కన్య పేరు స్వయంప్రభ. ఆమెను 4 రోజుల క్రితమే ఆ క్రూరుడు శమన ద్వీప తీరంలో జలవిహారం చేస్తుండగా పట్టుకున్నాడు అని చెప్పింది. అయితే మీరు 10 ఏళ్ల నుంచి ఆ సముద్రకేతుడి దగ్గర బందీగా ఉంటున్నారన్నమాట. అలా అయితే ఆ క్రూరుణ్ణి గురించి సర్వం మీకు తెలిసి ఉంటుందని భావిస్తాను అన్నాడు శివదత్తుడు.
అందుకు దేవమాయి తల ఊపి, అయ్యా, వాణ్ణి గురించి సర్వం నాకు తెలుసు. ఈ ద్వీపం పడమటి తీరంలో మకరమండలం అని పిలువబడి ఒకానొక కొండ ప్రదేశం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉంది. అదంతా చిన్న చిన్న ఉప్పుటేరులమయం. ఆ ఉప్పుటేరుల్లో ఉన్న ఒక మట్ట ప్రదేశం అతడి నివాస స్థానం అన్నది దేవమాయి. అయితే స్వయంప్రభను ఆ క్రూరుడు అక్కడికే పట్టుకుపోయి ఉంటాడు. ఆ మకరమండలంలో నివసించే మనుష్యులు నాగరిక జాతులా లేక అడవి మనుష్యులా అని అడిగాడు శివదత్తుడు. ఆ మకరమండల వాసులు కేవలం అనాగరికులు మాత్రం కాదు. వారు పల్లెల్లో నివసిస్తూ ఉంటారు. వేటాడడమే వాళ్లకు ప్రధానమైన వృత్తి. వారికి ఒక రాజు కూడా ఉన్నాడు. కానీ 4-5 ఏళ్లుగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంది. దానికి కారణం మకరమండల ప్రాంతాల్లో గల ఒకానొక కొండచర్యలో నివాసం ఏర్పరచుకున్న పెద్ద మొసలి అన్నది దేవమాయి. ఒక ముసలి కారణంగా అది ఎంత పెద్దదైనా దాన్నుంచి మొత్తం మకరమండల వాసులు భయపడుతున్నారా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు శివదత్తుడు. అయ్యా, అది మామూలు మొసలి కాదు అన్నది దేవమాయి వికృతాకారుడైన వజ్రముష్టికేసి భయంగా చూస్తూ. ఆ మొసలికి పైశాచిక శక్తులున్నవనే వాదనున్నది. దానికి వాళ్ళు మకరదేవత అని పిలుస్తారు. దానికి ఆహారంగా ప్రతిదినం 4-5 మనుషులను వేస్తుంటారు. ఆ పని మకరమండల రాజైన హరిశికుడు స్వయంగా చేస్తూ ఉంటాడు. అందుకు కావలసిన మనుష్యులను ఈ సముద్రకేతుడు హరిశికుడికి అమ్ముతూ ఉంటాడు. అదా రహస్యం అంటూ శివదత్తుడు మందరదేవుడికి వేసి చూశాడు. ఆ మొసలిని నేను సంహరించగలను. మీరు అనుమతించితే ఆ మకరమండలానికి నేను బయలుదేరుతాను అన్నాడు వజ్రముష్టి శివదత్తుడి కేసి చూస్తూ. వజ్రముష్టి ఇలా అనేసరికి దేవమాయి ముఖం మీద సంతోష చిహ్నాలు పొడచూపాయి. ఆమె వజ్రముష్టికేసి చూసి ఆప్యాయంగా చూస్తూ, 2 సంవత్సరాల కిందట మకరమండల వాసి ఒకడు గణం పూని భవిష్యత్తులో జరగబోయే దాన్ని గురించి చెప్పాడు. 3-4 అడుగులు ఎత్తుగల వికృతాకారుడు ఒకడు మకరమండలానికి త్వరలోనే వస్తాడని, అతడి చేతిలో ఆ మొసలికి చావు రాసి పెట్టి ఉన్నదని, ఆ తర్వాత మకరమండలం ఏ అరిష్టాలు లేకుండా సర్వసంపదలతో తులతూగగలదని అతడు అన్నాడు అని చెప్పింది. దేవమయి మాటలకు శివదత్తుడు నవ్వాడు. తర్వాత వజ్రముష్టి కేసి తిరిగి, బహుశా ఆ వికృతాకారుడు వజ్రముష్టే కావచ్చు. నువ్వు ఆ మకరమండలానికి దారి చూపితే మనం అక్కడికి బయలుదేరదాం అన్నాడు. దారిలో సముద్రకేతుడి నివాస స్థానం ఉంది. దానిని తప్పుకుపోవటం సాధ్యమయ్యే పని కాదు అన్నది దేవమయి భయంతో వణికిపోతూ. ఆ అసాధ్యాలు మేము చూసుకుంటా. స్వయంప్రభ కూడా ప్రస్తుతం ఆ క్రూరుడి ఆధీనంలో ఉంటుంది అన్నాడు మందరదేవుడు కోపంగా. అవును, ఆమెను కూడా ఆ సముద్రకేతుడు మకరదేవతకు ఆహారంగా అమ్మ చూస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. అందమైన యువతులకు, బలిష్టమైన యువకులకు హరిశికుడు ఎక్కువ ధనం ఇస్తూ ఉంటాడు. అందుకే సముద్రకేతుడు అలాంటి వాళ్ళకై సముద్ర తీరాలు వెతుకుతూ ఉంటాడు అన్నది దేవమాయి. శివదత్తుడు ఆమె మాటలు విని కొంచెం సేపు ఆలోచించి, దేవమయి, ఏ విధంగానైనా సరే మేము స్వయంప్రభను రక్షిస్తాం. ఆ క్రూర సముద్రకేతుడిని కూడా సర్వనాశనం చేసి తీరుతాం. హరిశికుడి సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు. శివదత్తుడి మాటలకు మందరదేవుడు అవునన్నట్లు తల ఊపాడు. తరువాత శివదత్తుడు తన అనుచరులకేసి తిరిగి, ముందు భోజనాలు ముగించుకుందాం, తరువాత జాగు చేయక ఆ మకరమండలానికి బయలుదేరదామన్నాడు. అనుచరులందరూ అంగీకార సూచకంగా తలలు ఊపారు. దేవమయితో సహా అందరూ లోగడ మొదలుపెట్టిన భోజనాల దగ్గరకు వచ్చి త్వరగా భోజనాలు ముగించారు. అప్పటికి సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు. ఎండ తీక్షణంగా ఉంది. కొంచెం సేపు విశ్రాంతి తరువాత ఇక బయలుదేరుదాం. పొద్దుగూకే వేళకు ఆ సముద్రకేతుడి నివాస స్థానం ఎక్కడో తెలుసుకోవటం అన్ని విధాలా మంచిది అన్నాడు శివదత్తుడు. కొద్దిసేపట్లో అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ద్వీపానికి పడమటి ప్రాంతాన గల సముద్రకేతుడి నివాస స్థానం తెలిసినది ఒక్క దేవమయికే అవ్వటం వల్ల ఆమెకు మార్గం చూపే బాధ్యత చెప్పబడింది. శివదత్తుడు, మందరదేవుడు ఆమెకు ముందు వెనకాల నడవసాగారు. అనుచరులు వాళ్ల వెనుక బయలుదేరారు.
వాళ్ళు నడుస్తున్న మార్గంలో ఎక్కడా జనసంచారం ఉన్న గుర్తులే లేవు. ఎక్కడా కాలిబాటలు గాని, నివాస స్థానాలు గాని వారికి కనిపించలేదు. చిత్తవొత్తుగా పెరిగిన మహావృక్షాలతో, వాటి మొదళ్లకు అంటిపెట్టుకు పెరుగుతున్న అనేక రకాల అడవి చెట్లతో ఆ ప్రాంతమంతా మిట్ట మధ్యాహ్నం వేళ కూడా చీకటిమయంగా ఉంది. ఆ ప్రాంతాల వారికి చెట్ల నుంచి వేలాడుతున్న పెద్ద పెద్ద కొండ చిలువలు కనిపించాయి. అజాగ్రత్త వల్ల వాటి బారి పడకుండా శివదత్తుడు అతని అనుచరులు ఎంతో మెలకువతో ముందుకు నడవసాగారు. సరిగ్గా సూర్యాస్తమయం కాబోయే వేళ వజ్రముష్టి అందరికన్నా ముందు నడిచి దారి పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. అతడికి దాదాపు 1 మైలు దూరంలో అల్లిబిల్లిగా ఉన్న సముద్రపు ఉప్పుటేర్లు, అందులో చిన్న చిన్న భూభాగాలు కనిపించాయి. అలాంటి ఒక ప్రదేశంలో కొందరు మనుష్యులు కూడా ఉండటం వజ్రముష్టి గుర్తించాడు. వజ్రముష్టి వెంటనే చెట్టు దిగి శివదత్తుణ్ణి సమీపించి, అయ్యా, మనం దేవమై చెప్పే సముద్రకేతుడి నివాస స్థానానికి ఎంతో దూరంలో లేము అనుకుంటాను. ఆ చెట్టు నుంచి చూస్తే పాముల్లా మెలికలు తిరిగి ఉన్న ఉప్పుటేర్లు, అక్కడక్కడా భూప్రదేశం కనబడుతుంది. ఒకచోట కొందరు మనుష్యులు కూడా కనిపించారు. వాళ్ళు సముద్రపు దొంగల ముఠా కావచ్చు అన్నాడు. అలా అయితే మనమందరం ఒకేసారి ఆ ప్రాంతాన్ని సమీపించడం మంచిది కాదు. నువ్వు మరిద్దరిని వెంటబెట్టుకుని ముందుకు వెళ్ళి అక్కడ స్థితిగతులేమిటో తెలుసుకునిరా అన్నాడు శివదత్తుడు. శివదత్తుడి ఆజ్ఞ కాగానే వజ్రముష్టి 20 అనుచరుల్ని వెంట తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు చెట్ల చాటున ఎంతో జాగ్రత్తగా నడుస్తూ కొద్దిసేపటికి ఉప్పుటేర్లు ఉన్న ప్రాంతం చేరారు. ఉప్పుటేరు ఒడ్డున గుబురుగా పెరిగిన చెట్ల చాటు నుంచి ముందుకు చూసినప్పుడు వారికి ఉప్పుటేరులో చిన్న చిన్న తెప్పలు కొన్ని కనిపించాయి. ఆ ఉప్పుటేరు వెడల్పు 40-50 గజాల కంటే ఎక్కువ ఉండదు. దాని అవతలి అంచున ఉన్న ఎత్తైన ప్రదేశం నుంచి వికృతమైన నవ్వులు, కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా ఉంది